తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ నెల నుంచి అమలు చేస్తోంది. వైట్ రేషన్ కార్డు ఆధారంగా జీరో బిల్లులు జారీ చేస్తోంది. అయితే కొందరికి జీరో బిల్లు ఇచ్చిన విద్యుత్ అధికారులు మరికొందరికి ఇవ్వలేదు. దీంతో జీరో బిల్లు కోసం ఉప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు జనాలు. వైట్ రేషన్ కార్డు ఉన్నా తమకు ఎందుకు జీరో బిల్లు ఇవ్వలేదని అధికారులను ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలు కొంతమంది ప్రజలను కూడా రోడ్డెక్కేలా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ నెల 1 నుంచి కూడా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వరకు కూడా కరెంటు హామీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఈ నెల 1 నుంచి కూడా అమల్లో వచ్చింది. అయితే వైట్ రేషన్ ఆధారంగా జీరో బిల్లు కూడా జారీ చేస్తుంది. అయితే కొందరికి జీరో బిల్లు ఇచ్చిన విద్యుత్ అధికారులు మరికొందరికి ఇవ్వలేదు. దీంతో జీరో బిల్లు కోసం ఈ రోజు ఉప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం దగ్గర కూడా కొంతమంది ప్రజలు కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గాని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గాని చాలా వరకు క్లారిటీ ఇచ్చారు. ఎవరికైతే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటారో ఆ రసీదుతో పాటు అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళకి వచ్చే విద్యుత్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఆ యూనిట్స్ అనేది కూడా 200 యూనిట్లకు ఉచిత యూనిట్లు వస్తే మాత్రం వాళ్ళ దగ్గరలోని ఎంఆర్ఓ గానీ, ఎంపీడీ ఆఫీస్ గానీ లేకపోతే విద్యుత్ శాఖ అధికారులను సంప్రదిస్తే మాత్రం వెంటనే జీరో బిల్లు జనరేట్ చేస్తానని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ కూడా చాలా వరకు స్పష్టం చేశారు. కానీ కొంతమంది ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై కూడా కొంతమంది అయోమయానికి గురవుతున్నారు. కొందరికి వైట్ రేషన్ కోడ్ ఉన్నా కూడా మరికొందరికి జీరో బిల్లు అందిందని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్ దగ్గర కూడా పబ్లిక్ కూడా ఆందోళన దిగారు. వాళ్ళందరూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరికైతే 200 యూనిట్ల లోపు విద్యుత్ వస్తే మాత్రం వాళ్ళందరికీ కూడా జీరో బిల్స్ వస్తాయి. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళందరికీ కూడా సర్ది చేసి పంపించారు. అయితే మొత్తానికి అయితే మాత్రం ఈ రూల్స్ విషయానికి వస్తే మాత్రం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసినటువంటి రసీదు తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకి వచ్చినటువంటి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి విద్యుత్ బిల్లు ఒకవేళ 200 యూనిట్ల లోపు ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది. ఈ యొక్క 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కూడా వర్తిస్తుంది. కాబట్టి ఎవరికైనా పొరపాటున మిస్ అయినా కూడా లేకపోతే సిస్టమ్ అప్డేట్ లో మిస్ అయినా కూడా లేకపోతే ఏదైనా తేడాల వల్ల మాత్రం మిస్ అయితే మాత్రం వాళ్ళందరూ కూడా ఇటు రూరల్ అయితే మాత్రం ఎంపీడీ ఆఫీసులు కానీ, ఎంఆర్ ఆఫీసులు కానీ సంప్రదిస్తే వెంటనే ఆ బిల్లు ఆధారంగా వాళ్ళందరూ కూడా జీరో బిల్స్ ఇస్తారు. నెక్స్ట్ మంత్ కూడా ఏ రకమైన ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. ఇక సిటీ వ్యాప్తంగా మాత్రం కొంచెం గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిటీ వ్యాప్తంగా కూడా దాదాపు 1 కోటి పైగా జనాభా ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఒక 50% వరకు అయితే రేషన్ కార్డ్స్ ఉంటాయి, తెల్ల రేషన్ కార్డ్స్. అయితే వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఉన్నా కూడా జీరో బిల్ ఎందుకు జనరేట్ అవ్వడం లేదని కూడా చాలా వరకు కూడా ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉప్పల్ సర్కిల్ లో కూడా చాలా మంది ఆందోళన దిగారు. కాబట్టి ఈ విషయంపై కూడా ఇటు విద్యుత్ అధికారులు క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా కొంతమందికి చాలా వరకు పబ్లిక్ కూడా కొంతమంది అయోమయానికి కూడా గురవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా రెంటెడ్ పీపుల్స్ ఉన్నా కూడా అఫ్కోర్స్ రెంటెడ్ పీపుల్స్ ఉన్నా కూడా చాలా వరకు కూడా అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకు ఎవరి మీటర్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఈ యొక్క సంబంధిత మీటర్ నెంబర్ ఉంటది. ఆ నెంబర్ తోని అందరు కూడా ప్రతి నెల కూడా బిల్స్ వస్తున్నాయి. చాలా మంది కూడా ఇప్పుడు సిటీ వ్యాప్తంగా అయితే దాదాపు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా చాలా మంది కూడా బిల్స్ కూడా కట్టేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారికి ఎవరైతే ఫస్ట్ నుంచి మొదలుకుంటే ఈ నెల 15th వరకు కూడా చాలా మందికి అపార్ట్మెంట్ల దగ్గరికి వచ్చి కొంతమంది బిల్లు జనరేట్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు. మీటర్ రీడింగ్ తీసే వాళ్ళు వాళ్ళకి చెప్తే మాత్రం వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని కూడా అధికారులు చూసి తీసుకెళ్తున్నారు. ఒకవేళ ఎవరికైతే లబ్ధిదారు ఉంటాడో రెంటెడ్ పీపుల్స్ కానీ, ఓనర్స్ కానీ ఎవరికైనా కానీ 200 లోపు యూనిట్లు వారికి లోపు వస్తే మాత్రం వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఉండాలి మస్తుగా. అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. మరోవైపు ఇటు ప్రజాపాలనలో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు దరఖాస్తు చేసి ఉండాలి. దరఖాస్తు చేస్తుంటే ఆ రసీదును
అదేవిధంగా ఇటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా 200 యూనిట్ల లోపు యూనిట్స్ కూడా ఉండాలి. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకి మాత్రమే ఉచితంగా వస్తుందని కూడా ఇప్పటికే అధికారులు కూడా స్పష్టం చేశారు. ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో, అదేవిధంగా ఎవరికైతే జీరో బిల్ జనరేటర్ కాదో వాళ్ళందరూ కూడా వెంటనే ఇటు సిటీలో అయితే విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలి. సంబంధిత విద్యుత్ కార్యాలయం ఉంటుంది ప్రతి మండలానికి. కాబట్టి వాళ్ళందరూ కూడా సంప్రదిస్తే వాళ్ళకి వెంటనే జీరో బిల్ జనరేట్ అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఈ రోజు ఉప్పల్ సర్కిల్ వద్ద కూడా ఇదే విషయంపై కూడా చాలా వరకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు, అదేవిధంగా ఇటు విద్యుత్ శాఖ అధికారులు, అదేవిధంగా ఇటు పబ్లిక్ మధ్య కొంచెం వాగ్వాదం చేసుకుంది. వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చెప్పడంతో ఈ యొక్క గొడవ కూడా సద్దుమణింది. కాబట్టి ఇప్పటికైనా ఎవరికైనా 200 యూనిట్ల లోపు విద్యుత్ సంబంధించి యూనిట్స్ అందులో చూపిస్తుంది. ఆ యూనిట్స్ వస్తే మాత్రం వాళ్ళకు ఒకవేళ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన రసీదు ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా జీరో బిల్ జనరేట్ చేస్తాం. ఇప్పుడు కూడా ఎవరు కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ సంబంధిత ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఇస్తే మాత్రం వెంటనే ప్రతి ఒక్కరు కూడా జీరో బిల్ జనరేట్ అవుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా అయోమయానికి, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కూడా ఇటు విద్యుత్ అధికారులతో పాటు ఇటు ప్రభుత్వ ప్రతినిధులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎవరైనా సమస్యలు ఉంటే మాత్రం దగ్గరలోని అధికారులు సంప్రదించాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్ సతీష్, అయితే అర్హత ఉండి జీరో బిల్ రాని వారు చాలా భారీ సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఇంత సంఖ్యలో భారీగా ఉండడానికి కారణం ఏంటి? అధికారుల నిర్లక్ష్యమా, టెక్నికల్ ఇష్యూనా? అసలు చాలా వరకు కూడా టెక్నికల్ ఇష్యూస్ తోనే ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా వరకు కూడా గతంలో అంటే ప్రజాపాలనలో స్వీకరించినటువంటి దరఖాస్తులో కూడా చాలా వరకు కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది పేర్లు చక్కగా పడకపోవడం, అదేవిధంగా ఇంటి నెంబర్లు చక్కగా ఇవ్వకపోవడం, అదేవిధంగా కొంతమంది కంప్యూటరైజ్ చేశారు, అంత హడావిడిగా చేశారు. ఓన్లీ నెల లోపులనే 1,20 లక్షల పైగా దరఖాస్తులన్నీ కూడా కంప్యూటరైజ్ చేశారు. కాబట్టి ఇందులో చాలా వరకు కూడా తప్పిదాలు ఉన్నాయంతో చాలా మంది కూడా ఈ జీరో బిల్స్ విషయంలోనే చాలా వరకు అయోమయానికి గురవుతున్నారు. అంటే ఇచ్చిన దరఖాస్తులో నిజంగా ఉన్నా కూడా కొంతమంది ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా కొంచెం డేటా ఎంట్రీలో చాలా వరకు కూడా తప్పిదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూల్యం మాత్రం పబ్లిక్ బాధలైతే ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇటు విద్యుత్ శాఖ అధిక ఆఫీసర్ చుట్టూ, అదేవిధంగా ఎంఆర్ఓ, ఎంపీడీ ఆఫీసర్ చుట్టూ తిరాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన పథకం ఇంప్లిమెంటేషన్ కాబట్టి అంటే 1,20 లక్షల దరఖాస్తులు వస్తే ప్రజాపాలనలో అందులో 1 మంత్ లోపే యొక్క ప్రక్రియను అంతా కూడా పూర్తి చేశారు, డేటా నిక్షిప్తం చేయడం. కాబట్టి దానిలో చాలా వరకు కూడా తప్పిదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే పబ్లిక్ మాత్రం ఇటు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ, అదేవిధంగా ఎంపీడీ ఆఫీసు చుట్టూ, ఇటు సిటీలో అయితే మాత్రం విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరికైతే 200 యూనిట్ల లోపు విద్యుత్ వస్తే మాత్రం వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇస్తాం, వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి కంప్యూటర్ చేసిన దానిలోనే తప్పులుండడంతోనే చాలా వరకు కూడా ఆ డేటాలో చాలా వరకు తప్పిదాలు ఉండడంతోనే ఈ రకమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉప్పల్ జిహెచ్ఎంసీ సర్కిల్ వద్ద దగ్గర కూడా సంబంధించి కూడా ఇదే సమస్య ఉత్పన్నమైంది. చాలా మంది కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నా కూడా ఎందుకు జీరో బిల్స్ జనరేట్ అవ్వడం లేదని కూడా ఇదే విషయంపై ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా వాళ్ళంతా కూడా అధికారులను కూడా స్పష్టించడం జరిగింది. ఈ విషయంలోనే తప్పిదమని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ విషయంపై కూడా ఇటు ప్రభుత్వ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తున్నారు. చాలా వరకు కూడా ఇటు కంప్యూటరైజ్డ్ లోపంతోనే అంటే డేటా ఎంట్రీ చేసడంతోనే చాలా వరకు కూడా సిస్టమ్ జనరేటెడ్ చక్కగా కాకపోవడంతో ఈ సమస్యలు ఉత్పన్న అవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పిదాలు జరిగితే మాత్రం ఎవరైనా కూడా విద్యుత్ సంబంధించిన బిల్స్ తీసుకొని వచ్చి, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే, అదేవిధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన రసీదు ఉంటే మాత్రం ఇవన్నీ విద్యుత్ శాఖ అధికారులు చూపిస్తే వెంటనే జీరో బిల్ జనరేట్ అవుతున్నా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం అధికారులు అంటే ఒక నెల రోజుల పాటు చేసినటువంటి కంప్యూటరైజ్ లోనే చాలా వరకు తప్పిదాలు ఉన్నాయి, చాలా వరకు కూడా డేటా ఎంట్రీలో లోపాలు ఉన్నాయి. కాబట్టి నేపథ్యంలో చాలా మంది కూడా పబ్లిక్ తమ సొంత పనులు కూడా విడిచిపెట్టుకొని ప్రభుత్వ పథకాల కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి జరుగుతుందని చెప్పుకోవచ్చు, సిటీ వ్యాప్తంగానే, రూరల్ కానీ. కాబట్టి ఈ విషయంపై కూడా ప్రభుత్వ సంబంధించిన అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైనా జీరో బిల్ రావాలంటే మాత్రం వాళ్ళు సంబంధిత అధికారుల దృష్టికి జీరో బిల్ సంబంధించి కూడా ఆధార్ కార్డు ఉంటే మాత్రం వాళ్ళందరికీ కూడా జీరో బిల్స్ ఇస్తారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఈ నెల అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎవరికైనా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే మాత్రం ఎవరు కూడా బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. విద్యుత్ బిల్లు 200 యూనిట్లకు వస్తే మాత్రం వాళ్ళు ఆ బిల్లు సంబంధించి
ప్రూఫ్ తో పాటు అదే విధంగా ప్రజాపాలన దరఖాస్తు రసీదు తీసుకెళ్తే మాత్రం వెంటనే జీరో బిల్ జనరేటర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది వైశాలి. థ్యాంక్ యూ సతీష్.